వెల్కమ్ టు ఫిల్మీ టాకీస్. ఈరోజు వీడియోలో మనం బ్యాండ్ మేళం అనే సినిమా గురించి చెప్పుకుందాం. మార్చి 26న బ్యాండ్ మేళం అనే ఈ మూవీ త్రూఅవుట్ ది వరల్డ్ రిలీజ్ కానుంది. ప్రొడ్యూసర్ కోన వెంకట్ ఈ సినిమా నిర్మించారు. మనకి కోర్టు సినిమా ద్వారా ఫేమస్ అయినటువంటి పేరు శ్రీదేవి అండ్ రోషన్, వీళ్ళిద్దరూ కూడా ఈ సినిమాలో నటించారు. సో నిన్న ఈ సినిమా తాలూకా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. చాలామంది ప్రముఖులు కోన వెంకట్ సినిమా అనేసరికి చాలామంది ఆశీర్వదించడానికి వచ్చారు. రాజమౌళి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు, మన డైరెక్టర్ వివి వినాయక్, అలాగే డైరెక్టర్ మన బాబీ కానీ వీళ్ళందరూ వచ్చారు. ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు కూడా వచ్చారు. అలాగే మనకి బండ్ల గణేష్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ వచ్చారు. చాలామంది వచ్చి ఈ సినిమాని బాగా బ్లెస్ చేశారు. వీళ్ళిద్దరూ పెర్ఫార్మెన్స్ల గురించి హీరో శ్రీ విష్ణు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి చాలా అంటే చాలా అప్రిషియేట్ చేశారు. ఆ కోర్టు సినిమా అనేది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో, సో వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ అప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలో ఒక చాలా అంటే చాలా మంచిగా ఉంది వాళ్ళిద్దరి మీద, పెర్ఫార్మెన్స్ మీద. ఈ సినిమాలో కూడా అంతకంటే బాగా చేశారనేటువంటి అప్రిషియేషన్ కూడా వీళ్ళందరికీ కూడా ఈ హీరో హీరోయిన్ల గురించి చెప్పుకుంటూ వచ్చారు. మొత్తమే చూసినట్టయితే మార్చి 26వ తారీఖున రిలీజ్ కానుంది. విజయ్ బుల్గనిన్ అనేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. కోన వెంకట్ ప్రొడ్యూసరు, ఆయనతో పాటు వాళ్ళ కజిన్ రాజశేఖర్ కూడా దీనికి కో ప్రొడ్యూసరు. ఇంక ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు చూడాలంటే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ సినిమాని ట్రైలర్ చూసిన తర్వాత వీళ్ళిద్దరిని అప్రిషియేట్ చేశారు. మొత్తం మీద ఒక కంప్లీట్గా ఈ సినిమాకి సంబంధించిన అన్ని విశేషాలు కూడా ఇప్పటిదాకా చూసినట్టయితే మంచి టాక్ తెచ్చుకుంది. ఇంకా ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనేది మార్చి 26 వరకు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.